ఎన్నో పోషకాలు ఉన్నటువంటి రుచికరమైన సి విటమిన్ అన్నది బాగా లభ్యమయ్యేటటువంటి ఉసిరికాయ. ఈ ఉసిరికాయలతో మనం చాలా రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఉసిరికాయ నిల్వ పచ్చడి మనం ఒక్కసారైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటే సంవత్సరమైనా నిల్వ ఉంటుందండి. సో, ఆ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఇవి కేజీ కాయలండి. కాయల్ని క్లీన్ చేసుకొని, వాటికి నాట్లు పెట్టి, ఒక క్లాత్ పైన తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. కేజీ కాయలు ఈ గ్లాస్ చూపిస్తున్నాను కదా! ఈ గ్లాస్‌తో 4 గ్లాసులైతే కొలతొచ్చింది. కొలత ప్రకారం మనం కారం, ఉప్పు అవి తీసుకోవడం కోసం ఇలా గ్లాస్ కొలత అయితే చూపిస్తున్నాను. సో, ఈ గ్లాస్‌తో 4 అండ్ 2 ఇలా పెద్ద పాయలైతే తీసుకొని, వాటిని ఒలిచితే గనక మనం ఇలాగా వాటి పైన తొక్క కూడా తీసేసి ఇలా ఇవి రెడీ చేసుకోవాలి. అండ్ ఆవాలొచ్చేసి మనం తీసుకున్న గ్లాసులో హాఫ్ కొలత ఉండేటటువంటి గ్లాసు అంటే హాఫ్ గ్లాస్ తీసుకోవాలి. మనం తీసుకున్న గ్లాస్‌కి హాఫ్ గ్లాస్ తీసుకొని ఆవాల్ని ఆవు పిండి అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సాల్ట్ ఇక్కడ సాల్ట్ అయినా తీసుకోవచ్చు. కల్లుప్పు తీసుకొని దాన్ని మళ్ళీ పౌడర్ చేసుకోవచ్చు. అండ్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత వీటిని వేగించుకోవాలండి. కాయలన్నీ కూడా ఈ విధంగా వేయించుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్న విధంగా వేగాలి. అలాగే ఒక బౌల్‌లోకి తడేమి లేకుండా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అండ్ ఆవాలు ఇలా పౌడర్ అయితే చేసుకోవాలి. మనం మిక్సీ పట్టినప్పుడు కాస్త వేడిగా ఉంటుందండి. అంత వేడిగా లేకోకుండా చల్లారే వరకు వెయిట్ చేసి చల్లారిన తర్వాత అయితే మనం పచ్చడిలో కలుపుకోవాలి. మనం ఏదైనా వేడి ఉసిరికాయలు కూడా వేడిగా ఉండకూడదు. అలాగే ఈ పౌడర్ కూడా అలాగే సాల్ట్ కూడా వేడిగా ఉండకూడదు. అండ్ కారం వచ్చేసి మనం ఇప్పుడు ఒక గ్లాస్ చూపించాను కదండీ ఉసిరికాయలు. అవి 4 గ్లాసులు అయినాయి కాబట్టి 1 గ్లాసు కారం అయితే పడుతుంది. ఇది ఏ కారమైనా తీసుకోవచ్చు. మనం ఆడించిందన్నా, కొన్న కారాలు కూడా వస్తున్నాయి కదండీ! ఇప్పుడు పచ్చడి కారాలు. సో, ఆ కారం అయితే తీసుకోవడం జరిగింది. సో, ఇప్పుడు మనకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అండ్ మొదటగా వెల్లుల్లిపాయలు వేసేసాను. అండ్ మెంతులు కూడా యాడ్ చేసుకోవాలండి. మెంతులు ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేయించి చల్లారిన తర్వాత తీసుకోవాలి. చిన్న గ్లాసు సాల్ట్ అయితే తీసుకోవడం జరిగింది. మనం పచ్చడి కలిపిన తర్వాత మళ్ళీ తిరిగి మూడో రోజున కలుపుతాం కదండీ! ఒకవేళ సాల్ట్ అన్నది సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మీ రుచికి తగినట్టుగా. సో, కారం అలాగే మెంతిపొడి కూడా యాడ్ చేసేస్తున్నాము. కొలత ప్రకారం చూడాలంటే మనం సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసాం కదా! అదే గ్లాస్‌తో కొలిచి చూపిస్తున్నానన్నమాట. సో, అంతే గ్లాసు వచ్చింది. జస్ట్ ఇంకొక స్పూన్ అయితే ఉంది. సో, ఈ విధంగా కొలత ప్రకారం 4 గ్లాసుల ఉసిరికాయలకి ఒక గ్లాసు కారం, అలాగే హాఫ్ గ్లాసు మెంతులు అండ్ సాల్ట్ పడతాయన్నమాట. సో, ఇవన్నీ యాడ్ చేసేసి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. ఆయిల్ వచ్చేసి వేరుశనగ నూనె వాడుకోవచ్చు. ఇప్పుడు జనరల్‌గా అందరూ సన్‌ఫ్లవరే యూజ్ చేస్తున్నారు కాబట్టి సన్‌ఫ్లవర్ యూజ్ చేయొచ్చు. పచ్చడికి ఎక్కువగా వేరుశనగ అయితే యూజ్ చేస్తారు. ఈ నూనె మనం వేయించిన నూనె ఉంది కదా! అదేమీ పాడవదండి. చక్కగా ఆ నూనెని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ముందు ఇలా వేయించిన నూనె మిగిలింది యాడ్ చేసేసిన తర్వాత ఇంకా ఆయిల్ అయితే సరిపోలేదు కదా! మనం మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఏదన్నా ఒక డబ్బాలో, గాజు సీసాలో ఇలా ఉంచి మూడో రోజున తిరిగి మళ్ళీ పచ్చడి కలపడం అంటారు కదా! సో, అదే ప్రాసెస్ చూపిస్తున్నాను. సో, మూడో రోజున పచ్చడి తిరిగి కలిపేటప్పుడు ఇలా నిమ్మరసం అయితే యాడ్ చేస్తాము. టేస్ట్ బావుంటుంది. నిల్వ కూడా బావుంటుందండి నిమ్మరసం యాడ్ చేస్తే గనక. సో, ఇలా 4 నిమ్మకాయలని రసం తీసుకొని గింజలన్నీ కూడా తీసేయాలన్నమాట. సో, ఈ పచ్చడి నేనైతే నా చేతులతో చేసింది కాదు. ఇది మొత్తం అంతా కూడా మా మదర్ ప్రిపేర్ చేశారు. నాకు నిల్వ పచ్చళ్ళు ఇంకా చేయడం చేత కాలేదండి. సో, ఇలా వీడియో తీసి ఉంచుకుంటే గనక మనకి ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో నేర్చుకునే అవకాశం ఉంటుంది గదా! అందుకని వీడియో అయితే అప్‌లోడ్ చేశానన్నమాట. సో, ఇలా నిమ్మరసం యాడ్ చేసేసి పచ్చడి మొత్తం బాగా కలపాలన్నమాట. నాకైతే ఇలా కలపడం చూస్తుంటేనే అసల ఎంత ఎర్రెర్రగా ఉన్నదో పచ్చడి చేత్తో ఎలా కలిపారో అనిపిచ్చింది.
ఆవకాయ ఇవన్నీ కూడా చేస్తారండి. సో, ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకుంటే మనకి కారం తక్కువొచ్చినా కలుపుకోవచ్చండి. సాల్ట్ అయినా కలుపుకోవచ్చు. సో, అదే ప్రాసెస్‌లో చేస్తారు ఎవరైనా కూడాని. మనం ఆవకాయ పట్టినా కూడా అంతే. తిరిగి మూడో రోజు కలుపుకున్నప్పుడు టేస్ట్ అది చెక్ చేసుకొని సాల్ట్ అవి సరిపోకపోతే యాడ్ చేసుకుంటారన్నమాట. సో, ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే తక్కువ అనిపించింది. సో, అందుకని ఇది చూసారు కదా! ముందు వేయించారు కదా! వేయించిన దాంట్లో మిగిలిన సాల్టే అండి. వేయించుకునే కలుపుకోవాలి. అప్పుడు మనకేంటంటే సాల్టు నిల్వుండే కొద్దీ కొంచెం తడి రావడం అలా ఉంటుంది. మనం జనరల్‌గా బయట ఉంచితే. సో, వేయించింది కలపడం వల్ల ఏంటంటే పచ్చడి పాడవకుండా అయితే నిల్వుంటుంది. సో, ఇది ఉసిరికాయ నిలవ పచ్చడి చేసుకునే ప్రాసెస్ అయితే ఇలా కలపడం చూస్తుంటే నాకైతే నోరూరుతుంది. ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిచ్చి. సో, ఇదండి ప్రాసెస్ అయితే. మీకు నచ్చితే గనక ఒక లైక్ చేయండి. ఎవరన్నా కొత్తగా నేర్చుకోవాలనుకుంటే గనక. ప్రాసెస్ చూసారు కదా! మీరు కూడా ట్రై చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.